హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ చట్నీ చేయాలనుకుంటున్నానండి. అలాగే ఇవ్వండి బెండకాయ ముక్కలు నూనెలో మగ్గబెడుతున్నానండి. అలాగే నువ్వుపప్పు వేసి ఒక ప్లేట్లో తీసానండి. ముందు నువ్వులు మిక్సీ పెట్టి అప్పుడు ఇదిగోండి కాస్తంత జీలకర్ర వేస్తున్నానండి, ఒక స్పూను. అలాగే 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. అలాగే తగినంత చింతపండు వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, మిరపకాయలు. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాను. హాయ్ అండి, అదిగోండి ఆయిల్ పెట్టానండి. చట్నీ అయిపోయిందండి. అదిగో కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇప్పుడు తాలింపు. అందుకండి ఆయిల్ కాగింది. 1 స్పూను ఆవాలు వేసాను. అలాగే 1 స్పూను మినపప్పు వేసాను. అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసానండి. ఇదే 1 స్పూను పసుపు వేసాను. అయిపోయిందండి చట్నీ. ఎంత బాగుందో చూడండి. బెండకాయ ఫ్రై కాదండి, బెండకాయ పులుసు కాదు. ఇలా సాంబార్లో వేసుకుంటామండి. ఇలా చట్నీ చేస్తారని నాకు ఎప్పుడూ తెలియదండి. ఇదే ఫస్ట్ సారండి. ఎంత బాగుందోనండి టేస్ట్ కూడాను. ఏ కర్రీ పని చేయదండి ఈ చట్నీ ముందు. ఎంత బాగుందో చూడండి. బాయ్ అండి.